Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీన్. నేను మీ మాధురి. గురక ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళలో కూడాను చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ గురక సమస్య అనేది ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అసలు గురక సమస్య అనేది సమస్యేనా, అసలు గురక సమస్యకి కారణాలేంటి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ సందీప్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. గురక మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో ఉండే ఒక సమస్య. అసలు ఇది సమస్య అంటారా? ఆ గురక అంటే చాలా సర్వసాధారణంగా తీసుకుంటూ ఉంటారు, అసలు దీన్ని సమస్యగా చూడాలి అంటారా? గురక అనేది ఒక మనిషి నార్మల్గా, అంటే ఎప్పుడు గురక పెట్టని మనిషి కూడా బాగా అలసిపోయిన రోజు పడుకుంటే కొద్దిగా గురక వస్తుంది. సో అలా ప్రతి గురకని మనం ఇంపార్టెన్స్ ఇచ్చి చూడాలా వద్దా అనేది తెలుసుకోవాలి. సో ఎవరికైతే ఇంట్లో వాళ్ళు ఆ గురక సౌండ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, సో అంటే గురక పరంగా ఇద్దరు కంప్లైంట్ చేస్తారు. ఒకటి పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, రెండోది ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే మన గురక మనకు ఎప్పటికీ తెలియదు, మన ఇంట్లో వాళ్ళు మనకు కంప్లైంట్ చేస్తే తప్ప. సో మన గురక వల్ల మనతో పాటు ఆ రూమ్లో పడుకునే వాళ్ళు ఇబ్బంది పడే సిచ్యుయేషన్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా గురక చాలా మందికి వస్తుంది, ప్రతిసారి అది ఇంపార్టెంట్ ఏం కాదు. రెండోది దానివల్ల మనకు ఏం ఇబ్బంది అవుతుంది అంటే చాలా మందికి ఆ గురక వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఆ గురకకి 5-10 నిమిషాలకి మెలకు వచ్చేస్తుంది, దాంతో డీప్ స్లీప్లోకి వెళ్ళరు. సో మార్నింగ్ లేచేపాటికి స్లీప్ అనేది ఫ్రెష్గా ఉండదు, తలనొప్పి, తల భారంగా ఉండటం, కూర్చొని నిద్రపోవటము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళుగా కంప్లైంట్ చేస్తారు. సో ఈ గురక సమస్య ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఒకవేళ ఈ సమస్య ఉంది అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? సో యూజువల్గా గురక అనేది వస్తుంది అన్నప్పుడు మనము ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు యూజువల్గా 2-3 రకాల పరీక్షలు చేస్తామండి. ఆ గురక వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చేదాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది క్లినికల్గా, అంటే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియానా ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనము 2-3 రకాల పరీక్షల ద్వారా అసలు గురక కారణం ఏంటి, దానికి మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేయగలం అనేది డిసైడ్ చేస్తాం. సో మొట్టమొదటి ఏంటిదంటే పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీ. దాన్ని రాత్రిపూట కానీ ఈవినింగ్ టైంలో కానీ పేషెంట్ పడుకోబెట్టి ఎలా అయితే ఈసీజీ చేసినప్పుడు వైర్స్ అన్ని పెట్టి రికార్డింగ్స్ మెజర్ చేస్తామో అలా గురకకు సంబంధించింది పాలిసోమ్నోగ్రఫీ కూడా పేషెంట్ పడుకొని ఉన్నప్పుడు అలా ఎలక్ట్రోడ్స్, లీడ్స్ అవన్నీ పెట్టి అన్ని రకాల పారామీటర్స్ చెక్ చేసి గురక సివియారిటీ ఎంత ఉంది, గురక వచ్చినప్పుడు బాడీకి ఆక్సిజన్ శాతం ఎంత తగ్గుతుంది, దానివల్ల బాడీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది పాలిసోమ్నోగ్రఫీలో తెలుస్తుంది. దానిలో ఏహెచ్ఐ ఇండెక్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మనకు ఒక అవగాహన వస్తుంది, అది సివియరా కాదా, దానికి ట్రీట్మెంట్ చేయాలా వద్దా. రెండోది గురక ఏ లెవెల్లో ఉంది, అంటే గురక వస్తుంది ఓకే, కానీ దాని లెవెల్ ఏంటి, అంటే ఏ లెవెల్లో ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది నెక్స్ట్ స్లీప్ ఎండోస్కోపీ అని చేస్తారు. అంటే ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ అనేది సన్నటి ట్యూబ్ లాంటిది ముక్కు నుంచి పాస్ చేసి ఇక్కడ స్వరపేటిక కింద లెవెల్ వరకు చూస్తాం. సో అది మనం పేషెంట్కి మైల్డ్ సెడేషన్ ఇస్తే లైట్గా పడుకుంటారు, ఆ పడుకున్నప్పుడు తెలియకుండానే గురక వస్తుంది. ఆ గురక వచ్చినప్పుడు మనం ఎండోస్కోపీ చేయడం వల్ల ఏ భాగంలో వైబ్రేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది, ఎక్కడ కాంటాక్ట్ పాయింట్ ఉండి ఎయిర్వే నేరో అయిపోతుంది, ఏ పాయింట్ వల్ల గురక ఎక్కువ వస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సమస్య తెలుస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేపాటికి యూజువల్గా ఫస్ట్ ఎర్లీ ఫేజ్లో ఉన్నప్పుడు మనము పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్కి ఇష్టపడినప్పుడు, ఆ ట్రీట్మెంట్కి ఇంకా వెళ్ళే కంటే ముందు ఫస్ట్ యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గురక సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ బిఎంఐ చూసుకొని, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, అది ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెయిట్ రిడక్షన్ కోసం వెళ్ళమని చెప్తాం. ఎవరైతే వెయిట్ రిడక్షన్ కోసం వెళ్తారో వాళ్ళకి డెఫినెట్గా చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో వెయిట్ రిడక్షన్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్, అదేదో ఒక రోజులోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లో జరిగే ప్రాసెస్ కాదు. ఈలోపు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే భోజనం. నైట్ పడుకునే కంటే
ముందు ఇమ్మీడియట్గా భోజనం చేయొద్దండి. యూజువల్గా భోజనం చేసిన తర్వాత ఒక 1.5 to 2 hours అన్న గ్యాప్ ఉండాలి. అంటే మీరు 9ంటికి పడుకునే అలవాటు ఉంటే 7 కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మీ గురక వచ్చే శాతం ఆర్ గురక వచ్చే అవకాశాలు కాస్త తక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ గురక వచ్చే వాళ్ళు ఎల్లకిలా ఎప్పుడూ పడుకోవద్దు, సైడ్కి తిరిగి పడుకోవాలి ఆర్ బోర్లా పడుకుంటే కాస్త గురక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్న వాళ్ళు ఆల్కహాల్కి దూరంగా ఉండడం చాలా మంచిది, దానివల్ల గురక తగ్గే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకుంటే దానివల్ల కూడా గురక శాతం కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మెడికేషన్కి సర్జికల్ ట్రీట్మెంట్కి ముందు మనం ఇచ్చే జాగ్రత్తలు. ఇవి కాకుండా మెడికల్ పరంగా యూజువల్గా రోల్ ఏమి ఉండదండి. అంటే మెడిసిన్స్ ఏదో చాలామంది అనుకుంటారు పలానా టాబ్లెట్ వేసుకుంటే గురక తగ్గిపోతుంది, అలా ఏమి ఉండదండి. సో ఏ కారణం వల్ల వస్తుంది, ఎక్కడ బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది గురక, దానికి సపోజ్ ఇందాక మనము ముక్కులో కండ పెరిగింది ఆర్ దూలం వంకరగా ఉంది ఆర్ అడినాయిడ్ సైజ్ ఎక్కువ ఉంది ఆర్ నాలిక దగ్గర టాన్సిల్స్, నాలిక వెనక భాగంలో టాన్సిల్ సైజ్ పెరిగిపోయి ఉన్నాయి. సో ఏ లెవెల్లో బ్లాక్ అయ్యి దానివల్ల గురక వస్తుందో ఆపరేషన్ చేసి దాన్ని సరి చేస్తే గురక తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్లో అదే సమస్య ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? పిల్లల్లో అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళకి గురక వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి గురక వచ్చే పరిస్థితి ఉంది అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటే నేజల్ స్ప్రేస్ ఒక 3 weeks వాడిన తర్వాత కూడా గురక తగ్గట్లేదు అని అనుకుంటే ఆపరేషన్ చేస్తే ఎంబటే గురక అడినాయిడ్స్ వల్లనే వస్తుంది అనుకుంటే మటుకు ఆపరేషన్ చేసిన నెక్స్ట్ అవర్లోనే గురక తగ్గి చాలా కంఫర్టబుల్గా పడుకుంటారు. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఇది చేశారు, దీన్ని ఒకసారి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళలో ఆపరేషన్స్ ఏమైనా ఉంటాయి వీళ్ళకి కూడా? సో అదేనండి, ఇప్పుడు రీజన్ అంటే ఏ లెవెల్లో అబ్స్ట్రక్షన్ వల్ల వస్తుందో మనకి ఎండోస్కోపీ ద్వారా తెలుస్తుంది ఆర్ సినీ ఎంఆర్ఐ అంటారు, దానివల్ల కూడా తెలుస్తుంది. దీనివల్ల ఆ లెవెల్ అబ్స్ట్రక్షన్ లెవెల్ని చూసుకొని దానికి సంబంధించిన సర్జరీ స్టార్టింగ్ ఫ్రమ్ నోస్ అంటే సెప్టోప్లాస్టీ, టర్బినోప్లాస్టీ, అడినాయిడెక్టమీ, ఇక్కడైతే టాన్సిలెక్టమీ, U3P ప్రొసీజర్ అని అంటారు. సో చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ లెవెల్ వల్ల, చాలామందికి దవడ ఎముక అనేది కాస్త లోపలికి ఉంటుంది. సో ఏ లెవెల్ వల్ల అబ్స్ట్రక్షన్ వస్తుందో చూసుకొని దానికి సంబంధించిన సర్జరీస్ ఓన్లీ ఈఎన్టీ వాళ్ళు కానీ ఈఎన్టీ ప్లస్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కలిపి కానీ చేస్తుంటారు. ఒకటి సర్జరీ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే సిప్యాప్ మెషిన్ అండి. సిప్యాప్ మెషిన్ అనేది చిన్న మెషిన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాగా చిన్నగా ఉంటుంది. దానికి చిన్న మాస్క్ లాంటిది ఇస్తారు. ఆ మాస్క్ ముక్కుకు పెట్టేసుకొని పడుకుంటే దానిలో నుంచి వచ్చే పాజిటివ్ ఎయిర్ ప్రెషర్ వల్ల కూడా గురక చాలా తగ్గుతుంది. గురక వల్ల వచ్చే ఇష్యూస్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఇది ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు అంటారు? సో ఎన్ని రోజులు యూజ్ చేయాలి అనేది ఇందాక చెప్పినట్టు ఒకటి నాన్ మెడికల్ నాన్ సర్జికల్ థెరపీ అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పాను, ఆ జాగ్రత్తలు పాటించుకుంటూ వెయిట్ తగ్గించుకునే ప్రాసెస్ టైం పడుతుంది. ఆ టైంలో కూడా గురక తగ్గాలి కదా, సో అప్పుడు మనం సిప్యాప్ వాడచ్చు. ఎవరికైనా సర్జరీ ఆప్షన్ ఇచ్చినా వాళ్ళు విల్లింగ్గా లేరు, మాకు సర్జరీ వద్దు, అంత ఫాస్ట్గా ఇప్పుడు వెయిట్ తగ్గలేము, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సిప్యాప్. సో సిప్యాప్ మెషిన్ వాడడం వల్ల ఇనిషియల్గా కాస్త ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం పడుకోవడం కంఫర్టబుల్గా పడుకోవాలనుకుంటాం. ముక్కుకి ఏదో మాస్క్ లాంటిది పెట్టుకొని పడుకోవడం అంటే ఎవరికైనా ఇబ్బంది, అంత ఈజీగా నిద్ర పట్టదు. కానీ ఇనిషియల్గా కాస్త ఇబ్బంది ఉన్న ఓ పీరియడ్ ఆఫ్ టైం మీకు స్లీప్ అంత కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీకు మెల్లగా అలవాటు పడిపోతారు. సిప్యాప్ వల్ల కూడా చాలా వరకు గురక కంట్రోల్లోకి వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.